ప్రముఖ నటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్లను నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్ ప్లే యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు ఈ నెల 29న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. తమన్నా చేసిన పనికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్ ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నాకు నోటీసులు అందించారు. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వయాకామ్ ఫిర్యాదుపై మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్ ప్లే యాప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి తమన్నాను విచారించడానికి సమన్లు పంపింది. తమన్నా ఫెయిర్ ప్లేను ప్రమోట్ చేసిందని, అందుకే ఆమెను సాక్షిగా విచారణకు పిలిచారని వర్గాలు తెలిపాయి. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే చివరిగా జైలర్ సినిమాలో నటించింది. కొన్ని వెబ్ సిరీస్ ను కూడా చేస్తోంది. మరి ఈ కేసు విషయంలో తమన్నా ఏం చేస్తుందో చూడాలి. అన్నట్టు ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.